నీ జీవజల ముఠలో నన్ను నాటుము పచ్చని ఒలీవగా పచ్చని ఒలీవగా పచ్చని ఒలీవగా ఆకర్షించెను కల్వరి ప్రేమ శాశ్వత జీవనో ఇచ్చుటకై ఆకర్షించెను కల్వరి ప్రేమ శాశ్వత జీవనో ఇచ్చుటకై స్తుతి స్తుతి అని స్తుతించుతూ జీవపు వెలుగులు నేనదును స్తుతి స్తుతి అని స్తుతించుతూ జీవపు వెలుగులు నేనదును హల్లెలూయా 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 యేసు యేసయ్యా అందరూ నోరు తెరిచి గట్టిగా ప్రభుని స్తుతిస్తూ ఆయన కనపరుస్తూ ఆయన మహిమ పరుద్దాం. ఆ దేవాన్ని దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. అద్భుత రీతిలో మన బ్రతుకు బాగుండాలంటే ప్రభు సన్నిధిలో మంచి వైరాగ్యం కలిగి మనం ఉండాలి. స్తోత్రం ఆమేన్ హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. ఆ దేవాది దేవుడు ఇదో ఎవరు ఇంత జయ పనులతో ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారని ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ఆయన చూడాలి, చూసి ఆనందించాలి. నీ కుటుంబంలోకి ఆయన రావాలి. ఆయన రావాలనే ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువ పాటల్లోనూ ప్రార్థనలోనూ ఆరాధనలోనూ అన్నింటిలో మీరు మాకు తోడై ఉన్నారు. కొద్ది నిమిషాల పాటు ప్రభువ మాతోనూ బిడ్డలతోనూ సూటిగా తేటగా మాకు కావలసిన మాటలు మాకు అనుగ్రహించమని నీ కృప చూపి కొద్ది నిమిషాలు ఈ స్థలంలో మీరుండి ప్రభా బిడ్డలందరితో తేటగా మాట్లాడండి. ఎవరెవరు ఏ సమస్యలతో నలిగిపోతున్నారు, ఎవరు ఏ సమస్యలతో నలిగిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అందరూ బాగుండాలని బిడ్డలందరినీ ఉద్దేశించి మీరు మాట్లాడమని మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఇక్కడే మీరు ఉండమని, మాకు వినగలిగిన చెవులు, చూడగలిగిన నేత్రాలు గ్రహించుకునే మంచి మనసును క్రమం కలిగి కూర్చొని నీ యొక్క ఆలోచనతో నింపబడటానికి సహాయం చేయమని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు కూడా గోల చేయొద్దు. చూడు, గోల చేసు అనుకో నవ్వటం కాదు. నేను ఇంతే ఉంటా. పాస్టర్లు కొట్టరంటలు అనుకుంటున్నాము. నేను బలి కొట్టే పాస్టర్, నా సంగతి నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా కూర్చో, చూడటం కాదు, కూర్చో, మంచిగా కూర్చో. ఎస్ల బాగా కట్టిటు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కువసేపు చెప్పను, 30 నిమిషాలు మంచి వాక్యం చెప్తాను. మీరు శ్రద్ధగా వింటే మీ జీవితాలకి బాగుంటది. మన బ్రతుకుల్లో కూడా కావాల్సినటువంటి మాటలు, మనకి ఈ మాటలు ఉంటే మనం ఆదరించబడతాం, దీవించబడతాం. మన కుటుంబాల్లో దేవుడే ఉంటాడు. ఎలాంటి సాతానుడు గాని, దుష్టుడు గాని మనకి అవకాశం లేకుండా మంచి విషయాలు మనం తెలుసుకుందాం. యాకోబు పత్రిక చదవండి, ఎవరైనా చదవగలిగిన వాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం.
కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అపవాది కొన్ని కుటుంబాలను జల్లిస్తూ ఉన్నాడు. కొన్ని కాదు, అన్ని కుటుంబాలను జల్లిస్తూనే ఉంటాడు. వాడికి అదే పని. అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలంటే, మనం ఎదిరించాల్సింది మన ఇంటి పక్కన వాళ్ళని కాదు, ఇంటి ఎదురింటి వాళ్ళని కాదు, భార్య భర్తను కాదు, భర్త భార్యను కాదు, తల్లి బిడ్డను కాదు, బిడ్డ తల్లిని కాదు, కోడలు అత్తను కాదు, అత్త కోడలను కాదు, అల్లుడు మామను కాదు, మామ అల్లుడిని కాదు, లేకపోతే ఇరుగు పొరుగు వాదుకుని ఎదిరించడం కాదు. అందరూ మంచి వాళ్లే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలంతా మంచి వాళ్లే, దేవుని బిడ్డలే గనుక మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనము దేవునికి మొదట లోబడాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎలా ఎదిరించాలి, ఏ విధంగా బెదిరించాలి అనే దాని గురించి మీకు కొన్ని విషయాలు టకటక 30 నిమిషాల్లో 3 భాగాలుగా చెప్తాను. ఒక్కొక్క భాగం 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను. 3 భాగాలు, 3 పదులు 30 నిమిషాలు. హల్లెలూయా. ఎవరైనా శబ్దం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే నాకు చదువు లేదు, పెద్ద జ్ఞానిని కాదు. దేవుడే ఇక్కడ మాట్లాడేది. ఆయనకు అప్పగించుకొని మీ ఎదుట నిలబడి ఉన్నాను కనుక, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మాట్లాడితే మన బ్రతుకులో ఒక వెలుగు ఉంటది. హల్లెలూయా. మీరు ఎవరికెళ్ళి చూడొద్దు, నాకెళ్ళి చూడండి. బండ్లోళ్ళు వస్తే వాళ్ళే వెళ్తారు. వాళ్ళు ఒకసారి పోవచ్చా పోకూడదా అని వాళ్ళకి తెలుసు, పోకూడదని. కావాలని మనల్ని అడిగి మనల్ని తప్పుడు వాళ్ళని చేసి వాళ్ళు పోవాలని. మనం మెలకుండా మనకెళ్ళి ఇటు చూస్తే ఎవరు తప్పు వాళ్ళే మోస్తారు, ఎవరు భారం వాళ్ళే మోసుకుంటారు. మనకెందుకు? దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ ఈ పెద్దవను కూడా ఎదురుకు రమ్మానండి. వెనక కూర్చోకూడదు, ఎందుకంటే దేవునికి ఎదురుంటేనే మంచిది. వెనకొండకూడదుగా, వెనకోడు వెనకనే, ముందోడు ముందే. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఈ అపవాది ఏ కుటుంబంలో నుంచి అయితే పారిపోతాడో ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆలోచన అన్ని విధాలుగా వాళ్ళు ఇందాక మనం పాడినట్లు జీవపు ఊటలో నన్ను నాటుమని పచ్చని ఒలివ గాని చింత నన్ను కాపు మానను అని ఎప్పుడు ఆ చెట్టు అంజూరపు చెట్టులాగా కాపు కాస్తూనే ఉంటది. గట్టిగా సప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా కొట్టాలా. గట్టి కొడితే మీలో ఉన్నటువంటిది అంతా వెళ్ళిపోద్ది. అపవాదిని అట్టు కూడా తరమాల. అందుకని మనం దేహంతో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని సపోర్ట్లు కొట్టకూడదని ఎక్కడా లేదు, బైబిల్లో ఉంది. సర్వజనులారా సపోర్ట్లు కొట్టండి, జయధ్వనులు చేయండి, ఆరాధించండి, స్తుతించండి, మహిమపరచండి దేవుణ్ణి. ఆ మహిమతో మీరు నింపబడండి. అప్పుడు ఆ మహిమ అంటే ఎలా ఉంటుందంటే, ఆయన మంచితనమే మహిమ. ఆ మంచితనం మనలోకి వచ్చింది, మనం మంచివాళ్ళం అయిపోతాం. మనుషులు మంచివాళ్ళు కావాలని ఈ వాక్యం, ఈ విధానాలన్నీ, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. మంచివాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు, చెడ్డవాళ్ళు పరలోక రాజ్యంలో ఉండరు. వాళ్ళు అనుకుంటారు కదా, మేము ఉంటాంలే అనుకుంటారు, అయినా కానీ ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మంచివాళ్ళు ఎలా ఉంటారంటే, మొదట వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో అజ్ఞానంగా నడుచుకుంటున్నారు అనుకో, వాళ్ళని మనం గది వాళ్ళలో ఉన్నటువంటి అపవాదిని మనం పంపించలేం. మొదట ఎవరికి వాళ్ళే. బాగానే ఉంది వ్యవహారం. నాకు ఒకడు వస్తుండే దెయ్యాలు వస్తున్నాయి అట్టుకుంది. ఇవాళ ఎందుకంటే దెయ్యాల కథ ఇప్పుడు చెప్పబోయేది. దేవునికి స్తోత్రం కలుగును. నాకు ఒక పిల్లకాకి నాకు శరీరాలు కావాలి. ఏదో ఒక శరీరం వేసుకుని వచ్చింది, తెలియదుగా. పందుల్లోకి పోయింది, మనుషుల్లోకి వచ్చింది, గొడ్లలోకి పోయింది, అన్నింటిలోకి పోద్ది. దానికి శరీరం దొరికితే చాలు. కోడిలోకి కూడా పోయి కుక్కలోకి అంటది. దేవునికి స్తోత్రం. కుక్కలోకి పోయి గౌగవ అంటది, మనిషిలోకి పోయి అంటది. ఇట్లా రకరకాలుగా మారిపోతుంది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, అపవాదిని ఎదిరించాలి. మెసేజ్ చెప్పండి. అపవాదిని ఎదిరించాలి. అది ఎలా ఎదిరించాలి అన్నది 3 విషయాలు చెప్తాను. మీకు ఎందుకు మాటి మాటికి ఆపి చెప్తున్నానంటే, మీరు ఇంకా కుదురులోకి రాలి. ఒక్కొక్కళ్ళు వచ్చారు, కొంచెం అందరూ నాలోనికి రావాలి.
నాలోనికి వచ్చినప్పుడు మనం అంతా ఏసైలో ఉంటాం. ఇప్పుడు నేను ఏసైలో ఉండి మాట్లాడుతున్నా, అప్పుడు మీరు కూడా నాలోనికి వచ్చారనుకో, మనం అంతా ఒకటైపోతాం, ఒకే ఆలోచనలోకి వస్తాం. అప్పుడు దేవునికి చాలా సంతోషం కలుగుతుంది. ఎలా కలుగుద్ది అంటే, మరీ మధ్యలోని ఆమెతో ఒక మాట దూత ఏమంటదంటే, ఆయన లేచి ఉన్నాడు, ఈ విషయం అమ్మా ఎవరి కోసం వెతుకుతున్నావు, నేను లేచి ఉన్నానని నా శిష్యులతో చెప్పమంటాడు. అప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే చెప్పుతో, అప్పుడు మీకు సమాధానం కలుగును గాక అన్నాడు అనమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, సమాధానం సంతోషం ఎప్పుడు కలుగుద్ది అంటే, అంతా ఒకే మనసు. అంటే నీకున్నటువంటి ఆలోచన నీ కుటుంబంలో వాళ్ళకి లేకపోవటానికి గల కారణాలు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలా, నాకెళ్ళి చూడండి, ఇప్పుడు నీకు ఒక ఆలోచన ఉంది, నీ మనస్సు నీ కోడలు అర్థం చేసుకోవట్లా, నీ మనస్సు నీ కొడుకు అర్థం చేసుకోవట్లా, నీ మనస్సు నీ అత్త అర్థం చేసుకోవట్లా, నీ మామ అర్థం చేసుకోవట్లా, నీ మనస్సుని నీ భర్త అర్థం చేసుకోవట్లా, నీ మనస్సుని నీ భార్య అర్థం చేసుకోవట్లా, నీ బిడ్డలు నీ మనసుని నీ ఆలోచన అర్థం చేసుకోవట్లా. అలా అర్థం చేసుకోవాలంటే మన మనసు యేసులో ఉండాలి. ఆ మనసే బిడ్డల్లోనికి రావాలి. అప్పుడు కుటుంబంలోనికి ఈ మనస్సు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అందరూ మంచి మనసులు అయిపోతారు. ఇప్పుడు సపోర్ట్లు ఎన్నుకోవట్లేదు, నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి మాటలు కదా, మంచి మాట వచ్చినప్పుడు అప్పుడు సపోర్ట్లు కొడితే దేవునికి మహిమ, నీకు కూడా కనువిప్పైంది, దీవించబడతాం. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, 3 విషయాలు మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిది, ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గర పెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం దాకా చదువుకుందాం. కోపపడండి గాని పాపము చేయకండి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి సోటియకుడి. ఇక మీదట దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రెఫరెన్స్ ఏది చదువుతాను అంతవరకే చదివి ఆగాలి. పొరపాటున దాటివనుకో నీకే ప్రమాదం, ముందుగానే చెప్తున్నా. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, నేను చెప్పిన వరకే మీరు చదవాలి. మళ్ళీ నేను ఎంతవరకు చదువుతారో ఆపమని నేను ముందుగానే వస్తాను. ఒకవేళ ఆగి అంటున్నానంటే నువ్వు దాటిపోయివని. దేవునికి మహిమ కలుగునుగా. అలా దాటిపోవాకని. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, కోపపడండి, బిడ్డల్ని గద్దాయించండి, బిడ్డలకి బుద్ధి చెప్పండి, మీరు బుద్ధి కలిగి ఉండండి. బుద్ధి లేకపోతే పాపం చేసినట్లు. ఇప్పుడు మనం బుద్ధి కలిగి ఉండి బుద్ధి చెప్పాలి. మనం పాపం లేకుండా ఎదుటి వారి పాపాలు కడగాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయనలో పాపం లేదు. అందుకే రాళ్ళు పెడుతుంటారు అటు ఇటు. ఎందుకంటే ట్యాప్ గిట్ల ఏ ఒకటి వస్తుంటే, ట్యాప్ ఒకటి ఎస్టిమేట్ వస్తుంటది, నడిపిపోతుంటది అనమాట, ఆలోచన పోతుంటది, పక్కకి వెళ్ళిపోతుంటది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్యలో పాపం లేదు, యేసయ్యలో గుడ్డితనం లేదు, యేసయ్యలో కుంటితనం లేదు, యేసయ్యలో మూగతనం లేదు, యేసయ్యలో చెవిటితనం లేదు. యేసయ్య అన్నిట్లో వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. అన్నిట్లో ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగైన ప్రకారం ఆ వెలుగులోనికి మనం వచ్చి వెలుగై ఉండాలి. అప్పుడు యేసయ్య ఎలాంటి వాడో అలాంటి వారమై మనం జీవిస్తాం. అలా జీవించినప్పుడు ఏం జరుగుతుందంటే, అపవాది మనల్ని చూసి పారిపోతాడు. పారిపోతాడా లేదా? పారిపోతాడు. ఇప్పుడు కోపపడండి. యేసయ్య కూడా ఒకసారి కోపపడడు. నా మందిరాన్ని దొంగల గృహగా చేస్తున్నా, నా ఆలయాన్ని పాడు చేస్తున్నా, మీ జీవితాలను సరి చేసుకోవట్లేదు, మీ హృదయం అనే ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు అన్నప్పుడు దేవుడు కొన్ని ఇబ్బందులన్నీ పెట్టింది లోకంలో. ఆ ఇబ్బందులను వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నీ ఆలయాన్ని సరి చేసుకోవాలి, నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, నీ తలంపులు సరి చేసుకోవాలి, నీ ఉద్దేశాలు సరి చేసుకోవాలి. సరి చేసుకొని అప్పుడు ఎదుటి వారికి సరి చేయబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గదిము అనుకో, నువ్వు గద్దాయించు అనుకో ఎదుటి వారిని, అప్పుడు వాళ్ళు నీ మాట వింటారు. నువ్వు మారకుండా ఏం లేకుండా నీ బిడ్డలో వింటారా? నీలో మార్పు లేకుండా ఇంకొకరికి మార్పు గురించి చెబితే బాగుంటుందా? నేను మారాలి, నా పద్ధతి మారాలి,
నా నడక మారాలి, నా చూపు మారాలి, నా ఆలోచనలు మారాలి, నా విధానాలు మారాలి, నా కుటుంబాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు ఎదుటి వారికి నేను నీతులు చెప్పగలుగుతాను, లేకపోతే చెప్పలేను. ఎదుటి వారిని మంచి మార్గంలో నడిపించాలంటే ఒక గుడ్డివానికి దారి చూపించగలడా? ఎవరు తలకాయ ఒకటిలా తలకాయలు అందరకుండే నన్ను ఒట్టి మొండేలా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకెళ్ళి చూసినప్పుడు ఎట్టిట్టానాలు వింటున్నారని నాకు అర్థం. ఎట్నే చూస్తున్నారు అనుకో, ఏదో కలవరంలో ఉన్నారని. దేవునికి మహిమ కలుగును. మీలో ఉన్నటువంటి కలవరాలన్నీ పారిపోవును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా సప్పట్లో ఒకసారి కొట్టండి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోపడాలి. ఒక ఆయన అన్నాడు కదా, ఒక చిన్న మాట. ఒక ఆయన ఏమన్నాడంటే, వాళ్ళేదో విగ్రహారాధన చేస్తున్నారని, వాళ్ళేదో వ్యభిచారులై తిరుగుతున్నారని, వాళ్ళేదో అంతకులై తిరుగుతున్నారని, వాళ్ళేదో తాగుబోతులై తిరుగుతున్నారని, వాళ్ళేదో వాళ్ళ ఇష్టానుసారంగా కోపిష్టులై నాది 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 అని దోచుకుంటున్నారని దేవునికి కోపం రాలేదంట. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరని కోపం వచ్చిందంట దేవునికి. వాళ్ళందరి కోసం ప్రార్థన చేసే వ్యక్తి కావాలంట. అందుకు అప్పుడు కోపం దక్కుందంట ఏసై. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తున్నారని వాళ్ళ మీద కోపడటానికి ఏసుప్రభుని తిట్టడం అనుకుంటున్నారా? ఏదో వాళ్ళు తప్పులు చేస్తున్నారని దేవుడు కొట్టడు. సూర్యుడు మంచివారి మీద చెడ్డవారి మీద ఉదయిస్తాడు. గాలి మంచివారికి చెడ్డవారికి వీచుతూనే ఉంటది. మంచినీళ్ళు కూడా నీళ్లు ఎవరినైనా తాగనిస్తాయి. అలాగనే భూమి కూడా నువ్వు చెడ్డోడి, నువ్వు మంచోడివి కాదు, నీకైతే నేను నిలబడను అని చెప్పని భూమి అందు. ఇవి కూడాను ఎందుకంటే వీటన్నిటిని ఆయన పని ద్వారాగా చేసి మనకు చూపిస్తూ ఉండడం. అయితే మనం తెలుసుకోవడం కోసం ఇవన్నీ చేయబడ్డాయి. హల్లెలూయా. ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసం చేయబడ్డాయి. అందుకని కోపపడండి. ఒక ఆయన అన్నాడు కదా, పాపాలు చెయ్యండి కాదని నేను అంటున్నా, కానీ ప్రభువుని మాత్రం దుఃఖపరచకండి. మీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకోండి, కానీ ప్రభువుని దుఃఖపరచొద్దు అని చెప్పని మాట్లాడదు. కోపపడండి, పాపం చేయొద్దు. కోపపడవచ్చు, తప్పులేదు. కోపం ఎందుకు పడుతున్నాను? ఈ బిడ్డ బాగుండాలని. కోపం ఎందుకు పడుతున్నావు? ఈ పిల్లలు బాగుండాలని. కోపపడు, తప్పు చేయబా. నేను నిన్ననే సెల్లులో చూశాను, 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయంట, ఈ రోజు నుంచో మరి రేపటి నుంచో. అయితే ఆ పిల్లగాడు 10th క్లాస్ పరీక్షలకి పోకుండా ఇంటికాడు ఉన్నాడంట, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ బాబాయ్. అయితే ఆ పిల్లగాడిని ఇక ఆగకుండా వాడిని ఆపకుండా యమ కొట్టుడు కొట్టిండంట. కొట్టేటప్పుడే వాడి ప్రాణం పోయిందంట పాపం. హల్లెలూయా. అదే పాపం చేయకండి అంటే కొట్టొచ్చు, కానీ ఎంతవరకు కొడుతున్నావు అన్న సంగతి తెలియకుండా కంట్రోల్ లేకుండా కొడితే బాగోదు. మాట్లాడొచ్చు, కానీ ఎంతవరకు మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడకూడదు. బాగేనండి. తెలియంది ఏది చేయకూడదు, తెలిస్తేనే మాట్లాడాలి. ఆమేనంటే అవునుగాక అని అంటే అదే జరుగుతుంది. నీ జీవితంలో మేలు జరుగుతుంది. నీకు తెలియకుండా నువ్వు కోపపడ్డా కానీ నీకు తెలియకుండా మంచి జరుగుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, కోపపడండి, కానీ అపవాదికి తావు ఇవ్వద్దు. వాడు అపవాది ఏం చేస్తాడంటే కోపాన్ని జైలు పాలు చేస్తారు, విడుబాటులేటట్టు చేస్తారు, కుటుంబాలు వేరుపడి దూరం అయిపోయేటట్లు చేస్తాడు ఈ సైతాన్. అదే సైతానికి మనం అవకాశం ఇవ్వకుండా మంచిగా భార్యాభర్తలైనను, తల్లి బిడ్డలైనను, అత్త గోడలైనను, తోడి కోడలైనను, అలాగనే రక్త సంబంధికులు ఎవరైనా సరే చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ఈ మాట మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ మాట ద్వారా మనం ఆదరించబడాలి. ఆ మాట ద్వారా మనం జ్ఞాన వ్యక్తం కలిగి జీవించుకోవటం నేర్చుకోవాలి. అందుకే ప్రభు దగ్గరికి నడుచుకోవాల్సింది. అంతేగాని ఏదో నేను నా అంత పాటలు పాడేవాళ్ళు లేరు, లేకపోతే నేనంటే టాపు, ఇవన్నీ చెప్పుకోవటానికి నీ గురించి ఏదో అనుకోవటానికి కాదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరు ఇక్కడ గొప్పోళ్ళు, తెలివికల్లోళ్ళు, జ్ఞానవంతులు. దేవుడు ఒక్కడే మహాజ్ఞాని. మనకేమీ తెలియదు, కానీ మనం అన్నింటిలో కూడా చాలా జాగ్రత్త కలిగి మెసులుకోవాలి. దేనిలో కూడా అపవాదికి తావు ఇవ్వకండి. చూడండి ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 31వ వచనం, అదే అధ్యాయము 32వ వచనాన్ని కూడా చదవండి. 31, 32.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టాత్మము వీటిని విసర్జించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు క్షమించే మనసు ఉండాలి. నా యేసయ్య కల్వరి శిలువలో ఆయన వీరేమి చేస్తున్నారు, వారు తెలియకై ఉన్నారని వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన మీద ఉమ్ము వేసే వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన జ్ఞానవంతుడు, ఆయన ప్రభు. వీళ్ళు తెలిసి తెలియనటువంటి వాళ్ళు. అన్న మనసు నీలో ఉండాలి, కానీ వీళ్ళకి అహంకారం ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఎందుకు తెలియదు తిర్థమా అనుకో, వీళ్ళకి అన్ని మాట్లాడటం తెలుసుకో, చాలా తెలివితేటలుగా అబ్బబ్బో అన్ని తెలుసు అని నువ్వేదో మరి వాళ్ళకి అన్ని తెలుసు కదా, నీకు తెలియదు కదా, మరి నువ్వు మాట్లాడకూడదుగా. అంతేనా లేదా? ఇప్పుడు నీకు తెలియదు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడకూడదు. అప్పుడు ఏం చేయాలి? దేవుని ఎద్దకు నడిపించబడి, ఒకవేళ నీ మనసుకి వాళ్ళు కొంచెం తేడాగా కనపడ్డారనుకో, దేవుని ఎద్దకు వచ్చి ప్రార్థన చేసి నువ్వు చాలా సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం ధరించుకొని, బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్లో ఏముందంటే, మీ పవిత్ర ప్రవర్తన వలన మీ భర్తలు ప్రార్థనకు రాకపోయినా కానీ రాబడతారంట. నీ యొక్క నడవడి వల్ల, నీ యొక్క మాట తీరు వల్ల, నీ యొక్క విధానాల వల్ల వాళ్ళు భయపడతారు. నీకు భయపడాలంటే ఈ వాక్యం అంతా చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎవరైనా సరే నిన్ను చూసి భయపడాలంటే, ఇప్పుడు యేసయ్య ఆయన కత్తి పట్టలేదు, తుపాకీ పట్టలేదు, ఆయన మంది మారు బలాన్ని వేసుకొని యుద్ధం చేయలేదు. అన్నిట్లో కూడా ఆయన తగ్గించుకున్నాడు. అపవాది దాని ఇష్టం వచ్చినట్టు పోయింది. యేసు ప్రభుని సిలువేసింది, సమాధి చేసింది, శరీరాన్ని చంపింది, కొట్టింది, ఎన్ని చేసినా గానీ ఆయన మళ్ళీ తిరిగి లేచాలకే సైతాన్ అదిరిపోయి ఇక వాడు పారిపోతున్నాడు. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. వాడు పారిపోతున్నాడు. వాడు పారిపోవాలంటే నువ్వు అన్నిట్లో కరిగిపోవాలి, అన్నిట్లో తగ్గించుకోవాలి. ప్రతి దానిలో కూడా తగ్గింపు మనకు చాలా అవసరం. అందుకని ఒకరిని ఒకరు క్షమించే మనసు మనకు లేకపోతే మన భక్తి వ్యర్థం అన్నమాట. మన భక్తి వేస్ట్ అన్నమాట. మన భక్తి వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం దేవుని యొక్క ఆలోచన కలిగి నడుచుకోవాలి. ఒకవేళ మనం తెలిసి తెలియక పొరపాటు పడుతున్నామా, పొరపాటు పడ్డప్పుడు ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ప్రభుని వేడుకోవాలి. అప్పుడు నీకు ప్రార్థన చేస్తుంటేనే దేవుని యొక్క వెలుగు నిన్ను ఆకర్షించుతుంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. అసలు నాకు చదువు లేదు, నేను బైబిల్ చదివేవాడిని కాదు. బైబిల్ చదివి వాక్యం విని ఆ వాక్యాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో నేను నడవటానికి అసలు అది కూడా నాకు తెలియదు. చిన్న గుడిసె మాది. ఆ గుడిసెలు అన్ని కత్తులు, బాంబులు అన్ని ఉండేవి ఒకప్పుడు. అదంతా చాలా భయంకరమైనటువంటి వ్యక్తిలే నేను. హల్లెలూయా. తిక్కల వ్యక్తిని. ఎవరిని చంపితే, ఎవరిని కొడితే, ఎవరు కాలు ఎరుగు కొడితే, ఎవరు నడుములు ఎరుగు కొడితే, ఎవరిని ఏం చేస్తే జనం నా గురించి గొప్పగా అప్ప అనుకుంటారు అన్న మనసు, అహంకారం తప్పితే మంచి మనసు లేనటువంటి వ్యక్తిని. హల్లెలూయా. ఆ మంచి మనసు దేవుడు నాకు ఇవ్వబట్టే ఈరోజు మీ ఎదుటికి వచ్చి నేను నిలబడగలిగాను. అయితే నేను మంచివాడిని కాదన్న సంగతి నేను తెలుసుకున్నాను. నేను చెడ్డవాడిని, నేను వేస్తూ, నేను బ్రతకూడదు. ఇలాంటి వ్యక్తిని ఏంటో ఎందుకు బ్రతుకుతున్నానని చచ్చిపోతామని అనుకున్నప్పుడు మళ్ళీ ఏమనిపించిందంటే, చేతగానోడువి అని చెప్పి మళ్ళీ ఒక స్వరమైన పడుతుంది. చచ్చిపోతే చేతగానోడు, బ్రతికుండి మళ్ళీ మంచి అనిపించుకోవాలి. మనం పుట్టడం మనకు తెలియదు, దేవుడు పుట్టిస్తాడు. మనం పెరగటం, మన యొక్క విధానాలు మనకు తెలియవు. అయితే దేవుడు ఆయనే మనకు అన్ని తెలియపరుస్తాడు. ఇప్పుడు మనం మంచోళ్ళం కదనుకో, మంచోళ్ళం కావాలంటే యేసయ్య మనసు మనకు కావాలి. యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య యొక్క ఆయన ఇస్తున్న దయగల ఆత్మను మనం కలిగి ఉండాలి. ఆ ఆత్మతో మనం నింపబడినప్పుడు మనలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ కథలు, దురాత్మ, దుష్ట ఈ సాతానుగాడు ఇక మనలో నుంచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వీడు ఎప్పుడైతే వెళ్ళిపోతారో మనకు సంతోషం కలుగుద్ది. ఇప్పుడు ఈ పాస్టమ్మ గారు అప్పుడు పని చేసి నన్ను బతికించేది, నాకు 22 కేసులు. హల్లెలూయా. ఈమె కనుక నీకు నేను ఎందుకు పని చేసి మళ్ళీ పైపెచ్చు, నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని తిరగబడ్డట్టయితే, ఏమైనా గట్టిగా కొట్టోడే, తలకాయ పగిలేదే, చచ్చిపోయేదే, నేనేం జైల్లో ఉండోనే, ఇంక ఇట్లా పాస్టర్ను కాకపోయినా మీ ముందు నిలబడి నేను మాట్లాడలేకపోయినా, నా బిడ్డలు మంచి మార్గంలో ఉండకపోయేవాళ్ళే.
నా బిడ్డలు కూడా చెడ్డ మార్గంలో ఉండేవాళ్ళే. నా కొడుకులు ఇద్దరు కూడా సేవకులు, మీకు తెలుసో లేదు. నా కుమారుడు చర్చిలో, తాళసెరువు చర్చిలో ఇప్పుడు 6 రోజుల నుంచి వరుసన పూర్తిగా ఇక తినడం లేదే లేదు, ఇక ఉపవాసమే. హల్లెలూయా. 12 రోజులు పెట్టుకున్నాడు మొత్తం. ఇక ఒక రోజు కూడా తినడానికి ఉండకూడదు అనమాట. ఇక పూర్తిగా అసలు తినకుండా ప్రభు సన్నిధిలో ఓన్లీ మంచినీళ్ళు తాగటం, ఉపవాసం ఉండటం, మందిరంలోనే ఉంటాం. అంతేగాని ఆ మందిరంలోనే మనం యేసు ప్రభు ఆ పని చేసుకోవాలి కదా, ఎవడున్నమాన నిన్ను, ఇలాంటి ఉపవాసాలు కాదు. మా వాడు మంచి ఉపవాసం, పరిశుద్ధమైన ఉపవాసం. దేవుళ్ళు ఉన్నాడంటే, ప్రార్థన చేసిందంటే అనుకున్నది జరగాల్సింది. అలాంటి కొడుకులు ఇచ్చిన దేవుడు. ఆ పిల్లలు అలా కావటానికి కారణం నా బుద్ధి మారటం వల్ల, నా పద్ధతులు మారటం వల్ల, నా ఆలోచన విధానం మారటం వల్ల నా భార్య ఈరోజు సంతోషంగా, ఆనందంగా తెల్లని వస్త్రాలు వేసుకుని దేవదూతలాగా అలా కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా కూర్చోటానికి గల కారణం ఆ రోజుని అప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లో తగ్గించుకుంది. తర్వాత నాకు తెలియకుండానే జైల్లో దేవుడు దర్శించిండు. ఇంకప్పుడు నా పిల్లలు ఏమైపోతున్నారో, నా భార్య ఏమైపోతుందో, నేను ఎందుకు ఇలా కేసుల్లో పడి ఇలా వస్తున్నాను, ఎందుకు కోపపడుతున్నాను, అలా కోపపడి ఎందుకు నేను అలా మేనకు తెచ్చి పెట్టుకుంటున్నానని చెప్పని అవన్నీ తెలుసుకొని ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టానో, ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకున్నానో, ఇంకా అప్పటి నుంచి నా బ్రతుకు మారటం మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పటి నుంచి నా బ్రతుకు మారటం మొదలైంది. ఇంక ఈ వాక్యం చదువుకోవటం, చదువు రాకపోయినా చిన్నగా నేర్చుకోవటం, తేపొక అక్షరం అన్నమాట, అక్షరం అట్లా ఎంతో చదువుకొని అటు తిప్పులు పడి బైబిల్ బాగానే చదువుతా. దేవునికి స్తోత్రం కలుగు. చదువుకోతే నేను ఎట్లా పాస్టర్ అవుతానులే, ఇక అలాగా పాస్టర్ అయ్యాను. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, కోపపడండి కానీ పాపం చేయపాకండి. అంతేనా? దేవునికి లోపడండి, అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే నువ్వు కోపపడకూడదు. ఒకవేళ కోపపడినా కోపానికి అర్థం ఉండాలి. అర్థం పర్థం లేని కోపం పడ్డవనుకో, అది పిల్లలకు కూడా తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు నువ్వు అలసైపోతావు. నువ్వు కోపపడినా కానీ వేస్ట్ అయిపోతావు. నువ్వు పిచ్చిదాని కింద లెక్క కడతాను, తిక్కలోడి కింద లెక్క కడతాను, వేస్ట్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోపపడితే కోపానికి అర్థం ఉండాలి. హల్లెలూయా. మాట్లాడే ప్రతి మాటకి అర్థం పర్థం లేకుండా మాట్లాడకూడదు. ఇది క్రైస్తవులకి కావాల్సినటువంటి ఆలోచన. అందుకని దేవుని యొక్క బిడ్డల మొట్టమొదటిది ఏంటంటే, కోపం వలన అపవాదిని ఎదిరించలేము. మొట్టమొదటిది, కోపం వలన అపవాదిని ఎదిరించలేము. ఈ మాటలన్నీ విని నీటి బాప్తిసం తీసుకోకపోతే అపవాదిని ఎదిరించలేము. రెండవది చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యం. లూకా సువార్త 8:12 వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. త్రోవ పక్కన ఉండువారు వాళ్ళు వింటారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వాక్యం ఎత్తుకొని పోవును. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని యొక్క బిడ్డలారా, త్రోవ పక్క. ఇప్పుడు ఇక్కడ మాటలు వింటున్నారు, కొంతమందికి విన్నా గానీ ఇనికిల్లోకి రాదు, అట్లా లేచిపోతుంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మైండ్ లోకి రాదు, రానప్పుడు ఉండబుద్ధి కాదు. అదే వస్తే ఇక్కడ సముద్రం కాదు, ఏదన్నా వచ్చి భూకంపం వస్తుందన్నా కానీ ఇక్కడి నుంచి లేవరు. ఆమేనండి. హల్లెలూయా. భూకంపం వస్తుందన్నా కానీ లేవరు. ఇటు నుంచి దెయ్యం వస్తుందంటే, అటు నుంచి పాము వస్తుందంటే, అది పాము కూడా కర్ర అయిపోతుంది. నువ్వు విశ్వాసం కలిగి దేవుళ్ళు ఉంటే అదే భక్తి అంటే. అంతేగాని నామకాలతో భక్తి చేయకూడదు. భక్తి చేస్తే ఒరిజినల్ గా ఉండాలి. అంతేగాని నామకార్థంగా అటు ఇటుగా ఏదో అన్నట్లుగా భక్తులు చేయకూడదు. అట్లాంటి భక్తి ఉండకూడదు. చేస్తే ప్రభు కోసం త్యాగం చేయాలి, ప్రభువులో నిలిచి ఉండాలి, ప్రభు యొక్క కృప పొందుకోవాలి. కృప పొందుకొని నువ్వు దీవించబడి, నీ కుటుంబం అంతా దీవించబడి, నీ వల్ల నీకు మేలు కలగాలి, నీ ఇంట్లో వాళ్ళకి మేలు కలగాలి, అనేకులకు మేలు కలగాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, త్రోవ పక్క వినువారు వారు వింటారు గాని వారిలో ఉన్నటువంటి వాక్యాన్ని సాతానుగాడు వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు. వాళ్ళు త్రోవ పక్కన అనగా
మనం దున్ని సాగు చేసి ఇప్పుడు ఇక్కడ మీరున్నారు, ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నా, ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు వేరు, బయట వినేవాళ్ళు వేరు. దేవుళ్ళో విత్తబడి దున్నబడే వాళ్ళు వేరు, తాత్కాలికంగా భక్తి చేసే వాళ్ళు వేరు. విన్నా కానీ వేస్తే పని చేయదు. వాళ్ళు అనుకుంటారు వినపడుతుందా లేక నాకెంత వినపడదు, నేను విన్నా వాక్యం అంతా ఏమి నువ్వు చెప్పని ఇట్లాంటి వాదనలు ఎందుకు? ఎవరికి వాళ్ళు మారు మనసు పొంది మంచి మార్గం ఒకళ్ళ మీద ఒకళ్ళు పందాలు పెట్టుకోకూడదు. మా ఊర్లో ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు పందాలు పెట్టుకుని ఇద్దరు లోకంలో కలిసిపోయారు. నువ్వు మారు మనసు పొందవే అని అంటే నువ్వు పొందు అని అంటది. ఆయనేమో ఏమైనా మారు మనసు పొందమంటాడు. అసలు నువ్వు మారు మనసు పొందవేంటే అసలు ఎప్పుడు చూసినా కొంపలేమంటే తిరుగుతూ అన్నం వేసుకొని ఇంట్లో కుదురుగా తినవే ఆ ఇంటికి 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 ఆ ఇంటికి మారు మనసు పొందదు పాస్టర్ గారు అన్నాను. ఏమయ్యా ఏంది వాళ్ళు పాస్టర్ గారు పోతేనే వాళ్ళిద్దరు వాదనలు తగులు ఆడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఈడేం చేసిండు మారలేదని సారా కొట్టుకుపోయి అతను దొంగ సాటుగా మారినట్టు యాక్షన్ చేస్తున్నాడు. నా ముందు సారా దానికి వచ్చి పాపగా నేను కూడా క్షమించాలంటాడు. హల్లెలూయా. పందాలు పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా మారుతారండి? పోటీలు పెట్టుకున్న వాళ్ళు, నా స్నేహితులు ఇద్దరు ముగ్గురు అట్లాగే పోటీలు పెట్టుకుని వాళ్ళు మారు మనసు పొందలా, వాళ్ళ జీవితాలు బాగలే. అదేమంటే అప్ప ఏం మారిపోయిండు, ఎంత అద్భుతం, చదువు లేకపోయినా మంచి భాగ్యంగా మంచి వాక్యం చెబుతుండు, పాటలు పాడుతుండు, మంచి ప్రార్థన పరుడు అయిపోయిండు. అసలు మందిరంలో నుంచి ఇంట్లో నుంచి బయటికే రాడు. ఏదైనా ప్రార్థన ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. ఏదైనా పని ఉంటే తప్ప రాడు. ఆడ ఏడ కూర్చొని ముచ్చట్లు చెప్పడు, సహవాసాలు లేవు. అట్లా మారాలా అని చెప్పాను భర్తను. అంటున్నాను నువ్వు ఎందుకు మారో నువ్వు మారనే మారో అని చూడు ఎట్లా మారిందో అంటే నేను ఇచ్చేది మారది, నిన్ను కాపాడుకోలేక చస్తున్నాను అన్నట్టుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతడు పనికి మాలినోడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పనికి మాలినోళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళలో అపవాది అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు ఈ అపవాది వాళ్ళు చోటిస్తున్నారు. చెప్పిన మాట ఎన్ని రోజులు వాక్యానికి లోబడరు, దేవుని మాటకు లోబడరు. దేవుని మాటకు లోబడకపోవటం వల్ల ఏం జరిగింది? వాళ్ళలో అపవాది వచ్చి కూర్చుంది. ఈ అపవాది వచ్చి కూర్చోటానికి గల కారణం ఏంటంటే లోబడకపోవటం వల్ల. అందుకని దేవునికి మీరు లోబడండి, అపవాదిని మీరు ఎదిరించండి. అపవాది ఎదిరించినప్పుడు ఏం జరుగుతుంది? అపవాది మీ యొద్ద నుంచి వాడు పారిపోతాడు. ఇప్పుడు వాడు పారిపోతే వాడు మనుషులుగా మారిపోతాడు. తాగాలనుకున్నాడు తాగడు, తిరగాలనుకున్నాడు తిరగడు. పిచ్చి పిచ్చి అలవాట్లు మానుకుంటారు, మంచి మార్గంలోకి వస్తారు. మంచి మార్గంలోకి రావాలంటే అలవాట్లు పోవాలి. మా పాస్టమ్ గారు ఇంతకు ముందు నాకు తెలియకుండా ప్రార్థన పోయేది. అప్పుడు అసలు నేను చిరంజీవి అభిమాని, దేవునికి స్తోత్రం కలుగు. త్యాగూరు గ్యాంగ్ లీడర్ అంటారు. హల్లెలూయా. అలాంటి మనసు అనమాట, దయ్యపు మనసు. సినిమా యాక్టర్ల పేరు మరి వాళ్ళ మనసు ఉందంటే దయ్యాన్నే కదా, దయ్యం నాలో ఉందని. మరి నాలో గురించి చెప్పుకుంటే ఎదుటోళ్ళ గురించి చెప్తే మరి లేనిపోయిన కర్రలు తీసుకొని వస్తారు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా ఏమేం చేసిందంటే ఒక పాస్టర్, టెన్త్ పాస్టర్ గారు టింగ్ టింగ్ అనుకుంటూ వచ్చి వాక్యం చెబుతాం అన్నయ్య ఇంటి దగ్గర. ఏమో పోయి ఆ పాస్టర్ గారి దగ్గర పోయి వాక్యం విని వచ్చిందంట. నాకు తెలిసింది ఏమే వాడు నా కూడా భుజాలు ఎత్తులేడు, వాడి మొహం కూడా టింకర్గా ఉంది. నువ్వు నేను ఎట్టగా పడుతున్నా నీకు, నువ్వు వారి గడివి వాక్యంటే వాడు నాకంటే తెలివి కలవడా, నువ్వు పోయివా ఈ మైండ్. కానీ మరి అది ప్రార్థనే, దేవుడే, మరి ఇదే అదే అనే సంగతి అసలు నాకు తెలియదు. హల్లెలూయా. ఇవి నన్ను అనలేదా పాస్టర్ గారు? అదిరిపోయి ఇటు చుట్టూ తిరిగింది, అదిరిపోయి కొడతారేమోనని. అయ్యా నేను పోలేదయ్యా అని మళ్ళీ పైపెచ్చలు తోటికోళ్ళు కూడా రాలేదయ్యా. అందరూ అబద్ధాలే మాట్లాడుతున్నారు, నిజం చెప్పట్లా. నిజం చెప్పినా తంటేనాయా, అబద్ధం చెప్పినా తంటేనాయా. ఏది చెప్పినా కానీ తంటాలు మారడితో అన్ని తంటాలేని అన్నట్టు పరిస్థితులు అట్లున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి పరిస్థితులు ఇక ఆమె దేవుడిని నమ్ముకుంటుంది, ఆమె ద్వారా నేనేడ మారుతా. దేవుడు నన్ను జైల్లో ఎట్లా పెట్టినట్టు అసలు నాకు తెలియని స్థితిలో, ఆ కేసు నాది కాదు ఏం కాదు, వేరే వాళ్ళ కేసుల్లో వీరికి ఇచ్చారు నన్ను. ఇక కేసుల్లో పెట్టి బాగా 4-5 ఏళ్ళకి ఇక మనిషి పని అయిపోయి ఇక జైల్లో కూర్చొని ఇక అక్కడ పాడుకుంటా ఉన్నా. జన్మ వ్యక్తిని అనుభవించుతున్న బ్రతుకు సమరంలో జైలు చేసిద్దురు అని చెప్పని జైలు చుట్టూ తిరుగుతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అయితే దేవుని యొక్క బిడ్డలారా, జైల్లో దేవుడు దర్శించినప్పుడు అప్పుడు ఒంటరిగా మంచి మనసు వచ్చేసింది. అక్కడ వచ్చి అప్పుడు నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా భార్య ఏం చేస్తున్నారు, నా పిల్లలు తింటున్నారో లేదో, ఏమైపోతుందో, లేనిపోయింది సంస్థల్లో డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక, మరి మొన్ననే ఒక ఆమె అప్పు కట్టలేక చెక్కపేటలో దాక్కుందంట. వాళ్ళు ఆ డబ్బులు కట్టించే వాళ్ళు వచ్చారని సంస్థలు వాళ్ళు వచ్చి, ఆడవాళ్ళు నలుగురు వచ్చి, బయటికి రావే, డబ్బులు తీసుకుని ఎంతసేపు ఏం చేస్తారు, అసలు ఎంతసేపు ఉండాలి, మేము పనులు బాగోలేదు అని చెప్పారు. వాళ్ళు వచ్చేళ్ళకి ఏమేం చేసి చెక్కపేటలో కూర్చుందంటే చెక్కపేట తాళం పడదంట, ఆ గొల్లెం పడదంటే అందులోనే ఉందంట. తెల్లారి చూస్తే అందులో నుంచి వాసన వస్తుందంట, చనిపోయింది. ఇవన్నీ చెబుతుంటే అమ్మో లేనిపోయింది, నా వారు ఏమైతే ఎట చేయాలని చెప్పని ఈ ఆలోచనలన్నీ వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం పుట్టింది, మంచి మనసు వచ్చింది. అసలు దేవునికి స్తోత్రం. దేవుడు దర్శించకపోతే రాదు, దేవుడు దర్శించాలని కూడా మనకు కూడా ఆలోచన లేకపోతే రాదు. అట్లా దేవుని యొక్క కృప ద్వారా సరిచేయబడ్డాను. అపవాది వెళ్ళిపోయింది, అపవాది పెట్టిన సమస్యలన్నిటి నుంచి విడిపించబడ్డాను. నా భార్యతో మంచిగా మాట్లాడుతున్నాను. ఏంటయ్యా నీ మాట అంతా టింగర్గా ఉంటుంది కదా, ఇంత బాగా మాట్లాడుతున్నావు అన్నాను. ఇప్పుడు మాట్లాడేది నేను కాదులే తల్లి, అంత ఆయనే మాట్లాడుతుండు. ఇక నుంచి అమ్మే బొమ్మే పోసే ఇట్లాంటివి కూడా లేవు. అది యాదుగా అమ్మా దేశంతమ్మా బాగుండవా, నేను చాలా హింస పెట్టే కదా అంటుంటే, ఏదయ్యా మరి అట్లా మాట్లాడుతుంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయ్యా, నువ్వు అట్లా మాట్లాడబాకయ్యా అన్నది. ఇవన్నీ జరిగినాయి మా జీవితంలో. దేవునికి స్తోత్రం. నిజంగా జరిగింది. ఇంకా అట్లా 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 ఒకళ్ళనొకళ్ళు కన్నీళ్ళు వస్తున్నాయి, తెలియట్లా దేవుడు దర్శించాలి. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ మంచి మనసు వచ్చి ఇంకా బిడ్డలో బాగుండాలని ప్రార్థన చేయటం, త్వరగా లేవటం, మంచి మార్గంలో మేము ఉండేళ్ళకై. మా పిల్లలు మమ్మల్ని చూసి చెడ్డ మార్గంలో ఎట్లా ఉంటారు, చిన్నోడు ఉండాలని ట్రై చేసిందిలే కానీ వాడు వల్ల కాల, లేదు వాడు వల్ల కూడా కాల. నానా నన్ను క్షమించమని ఏడుచుకుంటూ వచ్చి మందిరంలో పడి మోకాళ్ళు ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తాం. నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా సహవాసగాళ్ళు ఎమ్మటి పిచ్చి పిచ్చోళ్ళతో సహవాసం చేశాను, నన్ను క్షమించినాను, అయినా నువ్వు నన్ను ఏమనలేదు అని చెప్పని ఏడుచుకుంటూ వచ్చి మందిరంలో ఏడుస్తుంటే ఏమొచ్చి, అయ్యా మన అబ్బాయ ఇంకా మందిరంలో వచ్చి ఏడుస్తుందా, ఇంకెటు బాడంటయ్యా అని చెప్పంటే, అవునా అని చెప్పాను. అక్కడికక్కడ ఎక్కిళ్ళు వచ్చేసినాయి. లోపల గదిలో ఉండి మోకాళ్ళు వేసి మళ్ళీ ప్రార్థన చేసి, ఏసయ్యా ఇంత మంచోడివాను, నేనేమి చేయకుండా వాడిని ఏమి బుద్ధి చెప్పకుండా ఏంటే వాడిని నడిపించమంటే, నువ్వు నాలో ఉండవు కదయ్యా, అందుకని వాడిని నేను తీసుకొచ్చానయ్యా అని చెప్పాను. ఆయనలో ఎవరైతే ఉంటారో ఉన్న వారిని బట్టి లేని వారిని కూడా తీసుకొస్తారు. సపర్లు కొట్టండి హల్లెలూయా. లేని వారిని కూడా, లేని వారు మారు మనసు పొందాలంటే మొదట మనం సరిచేయబడాలి. మనలో ఉండే తాపాలు అన్ని పోవాలి. వాక్యం విని సరిచేయబడాలి. దేవునికి స్తోత్రంగా. అందుకని ఈ మాటలు విని ఎవరైతే బాప్తిస్తం తీసుకోరో వారు అపవాదిని ఎదిరించలేరని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇంకో మాట చదువుకున్న లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా మనం చదువుకొని 2 మాటలతో ముగిద్దాం త్వరగా. లూకాసు వార్త 4:13 వచనం. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయిను. హల్లెలూయా. అపవాది శోధించింది. నాకే ఈ శోధనలో, నాకే ఇబ్బందులు, నాకే ఈ వేదనలు, నాకే ఎందుకు ఈ కుటుంబంలో ఇలాంటి గలిబిలు, ఏందబ్బా నా పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పని మనం తల్లడిల్లిపోతాం. ఒక్కోసారి తల్లడిల్లిపోయి ఏదేదో జెండు బాగు రాసుకోవటం, తల్లెప్పిళ్ళు వేసుకోవటం, ఒళ్ళెప్పులు పెళ్ళి వేసుకోవటం, కలవర పట్టడం, ఆడకేళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకేళ్ళకి ఫోన్ చేయటం, చుట్టాలు కడిగిపోవటం, వాళ్ళు పిలుచుకొని వీళ్ళ మీద సలహాలు కనుక్కునే పనులు కావు. వాటి వల్ల ప్రయోజనం లేదు. నువ్వు వెంటనే ఏం చేయాలంటే, నీలో కోపతాపాలు విడిచిపెట్టినప్పుడు, మంచి మార్గంలోకి వచ్చినప్పుడు వెంటనే బాప్తిస్తం తీసుకోవాలి. బాప్తిస్తం తీసుకొని ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గాల్లో నువ్వు నడుచుకోవాలి. అదేమంటే అప్పుడే బాప్తిస్తం ఎందుకులే, ఇంకొకటి ఆగమ్మా, ఇంకొకరు ఆగు అని చెప్పని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే అపవాదికి సంబంధించినటువంటి వాళ్ళు. దేవునికి సంబంధించిన వాళ్ళు అలాంటి సలహాలు ఇవ్వరు. ఎప్పుడైతే బాప్తిస్తం తీసుకోవాలనుకుంటావు, అమ్మ రామ్మా అని చెప్పాను అంటామే, అంతే ఇచ్చేయటమే. తర్వాత సంగతి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు మారు మనసు నిమిత్తం అంటే, ఇప్పుడు మారు మనసు ఎప్పుడు వచ్చింది? నీలో కోపతాపాలు ఎప్పుడు పోతాయి?
దేవుని వాక్యానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు? కోపపడండి కానీ పాపం చేయబాకమన్నాడు. కోపపడు ఎదుటోళ్ళమేనా, మాట్లాడు, కానీ నువ్వు సరిచేయి. నువ్వు బెల్లం తింటుంకో బెల్లం తినొద్దంటే ఎట్లా గురుద్ది? నువ్వు తప్పు చేసి ఇంకోళ్ళు తప్పు చేయొద్దంటే ఎట్లా గురుద్ది? అంతే కదండి. నువ్వు అబద్ధాలు మాట్లాడు ఇంకొకళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనకూడదు కదా. నువ్వు మంచి వ్యక్తి అయి ఉండాలి, అవతల వ్యక్తితో నువ్వు మాట్లాడాలి. అట్లాగా అయినప్పుడు కానప్పుడు ఏం చేయాలంటే నువ్వు మారు మనసు పొంది మంచిగా బాప్తిసం తీసుకొని ప్రభు మార్గాల్లోకి రావాలి. ఇంకొక మాట చదువు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12. ఎఫెసీయులకు రాసిన పత్రిక నువ్వు చదవమ్మా, బాగా చదువుతున్నా, ఏం కాదు. ఇందాక నీకు ఎందుకంటే అట్లా దూసుకొని వెళ్ళిపోతున్నాను, పోబాకమని చెప్పి అంతే. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. నువ్వేదో ఏదో అనుకుంటున్నాను. ఈ రెండున్నాయి. ఈ లోకనాథులు ఉన్నారు, ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి. ఈ రెండింటి మీద మనం పోరాడుతున్నాం. ఈ రెండు లేకపోతే మనకి ఇంకా అవసరం లేదు. దేవుడి సువార్త ఉండదు, ఈ ప్రార్థనలు ఇవన్నీ అవసరం లేదు. వీటన్నిటి నుంచి విడిపించబడి మంచివారిగా మార్పులోనికి రావాలి. మార్పులోనికి వచ్చి బాప్టిజం తీసుకొని ప్రభులోనే నడుచుకోవాలి. ప్రభు అన్నిటికీ నీకు తోడై ఉండాలి. అలా అనుకోబట్టే నా 2 కుమారులు ఈరోజు దేవుని సేవకులు కావటానికి కారణం. లేకపోతే నేనే పెద్ద మనగాన్ని కాదు. దేవుణ్ణి నమ్మాను, దేవుని మార్గంలో ఉన్నాను, ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నడుచుకున్నాను గనక నా పిల్లలిద్దరూ ఆ రూట్లోకి వచ్చారు. తల్లి ఎక్కడుంటే బిడ్డ అక్కడ ఉంటుంది, తండ్రి ఎక్కడుంటే కొడుకు అక్కడ ఉంటాడు. అంతేగాని కొంతమంది అంటారు మా తాతలు తండ్రుల పేర్లు నిలబెట్టాలంటారు. సచ్చినోళ్ళు తాగుబోతులయ్యి భయంకరమైనటువంటి వ్యభిచారులై దురాత్మతో నింపబడి పిచ్చి పిచ్చిగా తిరిగినటువంటి వాళ్ళ వంశాలను నిలబెట్టడం కాదు. మనకి లోకానికి దిగి వచ్చి మన ప్రభు అయిన యేసు క్రీస్తు అసలైన తండ్రి, అసలైన వారసత్వం. ఆయన ఎట్టివాడైనడు అట్టివారమై ఉండటానికే మనం ప్రయత్నాలు చేయాలి. అలాంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడే మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృపా కాపుదల, మంచి మేలు, అన్ని విధాలుగా కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆలోచనలు అన్నీ వస్తాయి అన్నమాట. లేకపోతే రావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డల 3వది, వాక్యం విని బాప్తిసం తీసుకోకపోతే అపవాదిని ఎదిరించలేము. మొట్టమొదటిది కోపం వల్ల ఎదిరించలేము. రెండవది వాక్యం విని బాప్తిసం తీసుకోకపోతే అపవాదిని ఎదిరించలేము. 3వది చూడండి, భక్తిలో శక్తి లేకపోతే అపవాదిని ఎదిరించలేము. భక్తిలో శక్తి ఉండాల. అంతేగాని ప్రార్థన జరిగేటప్పుడు, పాటలు పాడేటప్పుడు చిన్నపిల్లలు చేస్తాలాగా, ఇందాక ఇక్కడ చిన్నపిల్లలు చేశారు కదా రకరకాలుగా పిచ్చి పిచ్చిగా ఏది తలకాయ నొప్పి అన్నట్టుగా, ఇట్లాంటివన్నీ గలిబీలు అంతా పోవాలి. అది ఎంత పోవాలంటే మొదట పెద్దల్లో ఒక మార్పు రావాలి. అప్పుడు బిడ్డల్ని సరి చేసుకుంటారు అన్నమాట. అప్పుడు ఆ బిడ్డలు వచ్చి మచ్చటంగా కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగు. అప్పుడు అక్కడంతా కూడా ప్రశాంతత ఉంటుంది అన్నమాట. ఆ ప్రశాంతత లేదంటే ఇంకా గలిబిలి, దురాత్మ చీకటి సంచరిస్తుందని మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క బిడ్డలు చూడండి, కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. భక్తిలో శక్తి లేకపోతే అపవాదిని ఎదిరించడం. 5 నిమిషాల్లో ముగించబడుతుంది, త్వరగా చదవాలి. 109వ అధ్యాయము 6వ వచనం. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కను నిలుచును గాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందును గాక. 2వ వచనం అందులోనే, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వీళ్ళు భక్తిహీనులు.
దేవుని యొక్క బిడ్డలారా, భక్తిలో శక్తి లేకపోతే అపవాదిని ఎదిరించలేం. అపవాదిని ఎదిరించాలంటే భక్తిలో శక్తి ఉండాలి. నీ ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన తీర్మానం ఉండాలి. నీ ప్రార్థన గది అందరు నాకెళ్ళి చూడాలి. కిందకు చూస్తే తేడాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు నాకెళ్ళి చూడండి. భక్తిలో ఏమి ఉండాలి? శక్తి ఉండాలి, బలం ఉండాలి, ఒక తీర్మానం ఉండాలి, ఒక ప్రత్యేకమైన దానికి సంబంధించినటువంటి భయభక్తులు ఉండాలి. భయభక్తులు లేని భక్తి అది దేవునికి ఇష్టం కాదు. దానివల్ల నీకు మేలేం కలగదు. నువ్వు అనుకుంటావు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను, నీ ఇష్టానుసారంగా చేసే ప్రార్థన అసలు దేవుడు ఎందో. వాడు తాగి వచ్చి మళ్ళీ నోరు పొక్కులు చూసి సిగరెట్ తాగి చూసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి సాపనానికి వచ్చి, పాస్టర్ గారు ఇప్పుడే ప్రార్థన చేసుకున్నాను పాస్టర్ గారు నేను కూడా అంటున్నాను. ఏం చెప్పాలా? అట్లా చేయొచ్చా? తగు ఆడుకుంటారని చేయకూడదని నేను అంటలా. కానీ ప్రార్థన చేస్తే, ప్రార్థనలోనికి వస్తే, ప్రభు దగ్గరకు వస్తే మనలో లోకంతో నీకేం పని? లోకంలో ఉండాలనుకుంటే లోకంలో ఉండి చావు, నరకానికి పో. నీ వల్ల అనేకులకి నష్టం లేకుండా ఉంటుంది. నువ్వు దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ లోకంలో పోయి, లోకంలో ఉండి మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చి, పాపంలో ఉండి, పరిశుద్ధతలో ఉండి, నీ ఇష్టానుసారమైన క్రియలతో, నీ ఇష్టం వచ్చిన పద్ధతులతో నువ్వు ఉంటే నీ వల్ల నీ కుటుంబానికి మేలు ఉండదు. నీ కుటుంబానికి దాని వల్ల ప్రమాదం పొంచి ఉంటది. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ మైండ్ పెరగదు. వయసు పెరగటం కాదు కావాల్సింది, మనసు పెరగాలి, మనసు సరి చేయబడాలి. ఎప్పుడైతే మనసు సరి చేసుకొని ప్రభువుకి ఇష్టమైన మనసును ధరించుకొని ప్రభువుకి ఎప్పుడైతే సమీపంగా ఉంటారో వాళ్ళతో ఎప్పుడు సమీపంగా ఉంటాడు నా యేసయ్య. అలాంటి భక్తి ఉండాలి. భక్తిలో ఏముండాలి చెప్పండి? శక్తి ఉండాలి. శక్తి ఉంటే అపవాది నిన్ను చూసి వెళ్ళిపోతాడు. అపవాది వెళ్ళిపోయినప్పుడు నీ కుటుంబంలో నీకు నీ ఆరోగ్యం బాగుంటుంది. నీకు వచ్చే రోగాలు, మాకైతే తల్లో పేరు కూడా పడవు. నేను నిజం చెబుతున్నా. కొంతమంది అనుకుంటారు కదా, ప్రార్థన చెప్తున్నా పేరు పడవటి పిచ్చోడు అట్టుకుంటారు. నిజంగానే మేము దేవుడిని ఎరక ముందు పుచ్చిపోయేది ఈపి తల్లెండా ఎవరికి పట్టినా కానీ ఒక 3 పడి పేర్లు చూసేవాళ్ళు. నాకు కూడా మా కోడలు మా కొడుకు వాళ్ళు గుంటూరులో ఉన్నప్పుడు వాళ్ళ తలలో కూడా పుచ్చిపోయేది. ఎప్పుడైతే మళ్ళీ మా కాడికి వచ్చి మాలో కలిసారు వాళ్ళకు బ్రహ్మాండంగా ఉన్నారు. మేము ఎంతవాడికి పేరు ఎట్టుంటుందో ఏది ఎట్టుంటుందో కూడా తెలియదు. హల్లెలూయా. రోగాలు వస్తాయి కానీ ఐటందరికి అయ్యే పోతాయి. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. రోగాలు వస్తాయి కానీ ఐటందరికి అయ్యే పోతాయి. అవి ఎట్టొచ్చినా అట్నే పోతాయి. అంతేగాని అది వచ్చి నేను చంపడానికి నీ కాదు కూర్చోదు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళో ఉండవు, నీ భక్తిలో శక్తి ఉంది కనుక, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది కనుక. బైబిల్లో ఒక మాట రాయబడింది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థత ప్రవర్తన నీకు అది మార్గం కాదా? ఏబు గ్రంథంలో రాయబడి ఉంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. కావాలంటే రిఫరెన్స్ ఇస్తా, చదువుకో. 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. భక్తి ధైర్యం పుట్టించట్లేదంటే నువ్వు భక్తి చేయట్లేదని దాని అర్థం. చదువమ్మా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? చాలు అంతే. ఒక్క మాటతోనే భూమి కలిగింది, అంతేగా. ఆ వాక్యం అంతవరకే చదువుకోవాలి. బాగా చదువుకుని పోతే తికమకలు అయితే మైండ్ పోయింది. వినే వాళ్ళకి మైండ్ పని చేయదు, చెప్పేవాడికి కూడా మైండ్ పని చేయదు. అందుకని ఏం చేయాలంటే వాక్యం ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో, ఎంతవరకు చదువుకోవాలి, ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. అంతేగాని అన్నం కొండనుకున్నా చెప్పిన ఇష్టానుసారంగా తింటే పొట్ట పగిలిపోయి గొంతులో నుంచి బయటకు వచ్చింది. ఏమంటే అంబులెన్స్ వచ్చి వాడు తీసుకొని పోతారు. ఇట్లాంటివి ఉండకూడదు. అందుకని వాక్యం కూడా అంతవరకే చదువుకోవాలి. హల్లెలూయా. వాక్యమే కదా ఎక్కువగా చదువుకుంటే చాలా బరువు అయింది. అందుకని అక్కడ ఏముందంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థత ప్రవర్తన నీకు ఆధారం కాదా? లేనప్పుడు నువ్వు ఎందుకని? నీ భక్తి నిజమేనా? పరిశోధన చేసుకోవాలి ఎత్తిపట్టినప్పుడు. హల్లెలూయా. ఎవరికి వాళ్ళు పరిశోధన చేసుకోవాలి. నిజంగా నేను భక్తి పౌరులేనా? నాలో భక్తి ఉందా లేదా? నేను నిజమైనటువంటి విశ్వాసనేనా? నేను నిజంగా బాప్తిసం తీసుకున్నాను, వాళ్ళతో చెబుతున్నాను, డబ్బా కొట్టుకుంటున్నానా? లేకపోతే ఏదోలే అట్టేందుకు? అలాంటి బ్రతికెందుకు? ఆ బ్రతికితే నరకానికి పోతారు, పరలోకానికి పోరు. బ్రతికితే నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే, సావు అయితే లాభం అనుకోవాలి. అంతేగాని ప్రతిరోజు సావు గురించి భయపడకూడదు. భయపడేవాడు క్రైస్తవుడు కాడు, భయపడిన వాడే క్రైస్తవుడు.
ఎవరైనా సరే ఈ మాట వినాలి. అంతేగాని క్రీస్తు కోసమే బ్రతకాలి. ఎంతకాలం బ్రతుకుతూ ఎప్పటికప్పుడు ప్రభు కోసం నేను బ్రతుకుతున్నాను అంతే, అది సంతోషం. సావు అయితే లాభం అనుకో. సావు నిన్ను వెంబడించదు. దేవునికి స్తోత్రం కలుగును. సావు కూడా ఎదురుపోయిపోయింది, మరణం కూడా భయపడిపోద్ది, అన్ని భయపడతాయి. నిన్ను చూసి అన్ని భయపడాలి, కానీ నువ్వు అన్నింటికి భయపడుకుంటే ఈ లోకంలో ఓ అమ్మ ఇది వస్తుంది, ఓ అమ్మ ఇది వస్తుంది, పేదరాలు ఓ అమ్మ ఏం జరుగుతుందో అయ్యో అని చెప్పని ఈ వణుకుడు తీసేసుకోవాలి. నేను మిమ్మల్ని ఏమైనా నాకేం తెలియదు. హల్లెలూయా. భయం తొలగించుకోవాలి. భయం తొలగించుకోవాలంటే భక్తిలో ఏముండాలి చెప్పండి? శక్తి ఉండాలి. భక్తిలో ఎప్పుడైతే శక్తి ఉంటుందో నీకు ఏమీ లేకపోయినా కానీ ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు కదా అన్న భక్తి మీరు చేస్తున్నారా? చేస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని అమ్మా ఇక ఇంతకు ముందు ఎలా జీవించో గాని ఇక ధైర్యం కలిగి నేను భక్తిలో శక్తి కలిగి ఉంటానని ఒకరికొకరు చేతులు పట్టుకోండి ఈ రోజు నుంచి. తర్వాత తీసేయి, పట్టుకో, ఎందుకు సిగ్గుపడేది? మళ్ళీ సైతానికి అవకాశం ఇస్తా అయింది. చేతులు పట్టుకోండి. నేను భక్తిలో శక్తి కలిగి భక్తి చేస్తాను చెప్పుకోండి. రేపటి నుంచి ఇక మీరు ఒకరికొకరు ఎదురైనప్పుడు భక్తిలో శక్తి ఉండాలి, కానీ కీయం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుకున్నారు అందరూ? దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక, అపవాది మీ నుండి పారిపోవును గాక. ఏ గ్రంథం 4:6 చదివారు కదా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, భక్తిలో శక్తి ఉండాలి. భక్తిలో శక్తి లేకపోతే అపవాది నీతోనే ఉంటాడు. ఇక అపవాది నీతో ఉండనుకో, అమ్మా వాళ్ళే వస్తారు, ఇటు చూడండి అమ్మా వాళ్ళే అడిగారు, దేవదూతలు ఉంటారు, కాపాడుతారు, పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద లైట్లు వేసే మీకేం బాధ లేదు, నాకు వెళ్ళి చూడండి అయిపోతుంది. చివరి మాటలు. అందుకని చివరి మాటలతో మీరు దీవించబడాలని కోరిక. ఏదో ఇవన్నీ ఉన్నాయని తీసుకొచ్చి పెట్టానని కాదు, ఇవన్నీ పెట్టానంటే మీరు దీవించబడాలి, మీరు బాగుండాలని నేను వచ్చాను. దేవుడు కూడా అందరూ ఆయన బిడ్డలు బాగుండాలని సేవకులను ఏర్పాటు చేసుకొని నడిపిస్తారు. అంతేగాని మీరేదో ఇచ్చినంత పోగు చేసుకొని లెక్కేసుకుంటా దీనివల్ల ఏదేది చేసుకుని ఇతని పిచ్చి పిచ్చి మనసు కాదు. దేవునికి స్తోత్రం కలుగు. ఇస్తే దేవుని పని చేస్తాం, ఇంకో చోట పోయి ప్రార్థనలు చేస్తాం, అంతేగాని మేళ్ళ మెత్తలు కట్టుకోవడానికి దేవుడిని నమ్ముకోవాలి. అందుకని భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. భక్తిలో శక్తి లేకపోతే అపవాదిని ఎదిరించలేము. ఇప్పుడు అపవాది మన నుంచి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? భక్తి కలిగి ఉండాలి. భక్తి పరులు అంటే మామూలు భక్తి కాదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తిలో శక్తి లేకపోతే నేను అసలు దేవుడిని నమ్మటమే వేస్ట్, అసలు బతకటమే వేస్ట్, అసలు ఎదుటి వాళ్ళకి నా ముఖం చూపించడం కూడా వేస్ట్. చెంపలకు పెట్టి బాదుకోవాలా ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్కళ్ళు చెంపలు పెట్టి బాదుకోవాలి. ఎందుకంటే నాకు అలా అనిపించింది. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చిచి అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఆ బతికేంటి కుక్క బతుకు చిచి అని చెప్పి నాకే చిరాకు పుట్టింది. అంటే ఎవరి మీద వాళ్ళకి అసహాయం చిరాకు పుట్టాలి, అంతేగాని ఎదుటోళ్ళని చూసినప్పుడు కాదు. మన మీద మనకి ఎప్పుడైతే అసహాయం ముట్టించి నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా బ్రతుకులో ఏమైనా అర్థం ఉందా, అర్థం గల బ్రతుకు నేను బ్రతుకుతున్నానన్న అర్థం నీకు తెలిస్తే బ్రతకొచ్చు. తెలియలేదనుకో తెలిసిన వాళ్ళ కాడికి నడవాలి. తెలిసిన వాళ్ళ కాడికి నడిస్తే తెలిసిద్ది. తెలిసిన వాళ్ళ కాడికి నడవలేదనుకో తెలీదు. ఇంతవరకు నీ భక్తి సరైనది కాదనుకో దిశ మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి. బైబిల్ ఏముందో తెలుసా? మార్గములలో నిలిచి చూడండి, పూర్వతన మార్గాలను గురించి విచారించుడి, ఏది మేలు కలుగు మార్గం అది అడిగి అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని వాక్యం చెలవిస్తుంది. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు బాగుండాలంతే. ఆ బంధువులు, నా ఊరు, నా సంఘం, నాది కాదు, ఇవన్నీ తీసి పక్కన పెట్టు. అసలు నీ బ్రతుకు బాగోకపోతే నువ్వు నడుము బిగించుకోవాల్సిందే. ఇప్పుడు ఇందాక చెప్పాను, నీ నడుము బిగించుకొని నా బ్రతుకు ఎక్కడ బాగుంటుందో వెతకాలి. హల్లెలూయా. వెతికితే దేవుడు దొరుకుతాయి. అంతేగాని లోక సంబంధమైన వెతకటానికి కాదు మనం ఉంది, ఆత్మ సంబంధమైన యేసయ్యని వెతుక్కోవటానికి లోకంలో పుట్టామో అలా ఎతుక్కొని నడుచుకోవాలి, అప్పుడు దేవుడు దొరుకుతాడు. చివరి మాట చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. నేను వెళ్ళిపోతే ఇంకా గంటలు వెళ్ళిపోతాను. రేపు అసలు మీరు పనులకు వెళ్ళే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం.
అనగా మహాదేవుడును మహాదేవుడును మన రక్షకుడునైన మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను ఏనండి బాగా ఇప్పుడు స్వస్థత బుద్ధితోను నీతితోను నీతితోను భక్తితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని బ్రతుకుచుండవలెనని మనకు బోధించు మనకి బోధించబడుతున్నది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెనని ఒక్కళ్ళు కూడా అన్నోళ్ళు లేరు. ఆమెనంటే దేవునికి మహిమ కలగాలని అనాలా లేదా? నోరుంది. మనుషులు తప్పిపోయినప్పుడైతే రుతాపోయి తాగుతారు. మనుషులు ల్యాండ్కి వచ్చిన దేవుడు ఇచ్చినాయేగా, అంతే కదండి. మనుషులు రుతాపోయి తాగుతారు. తాగినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని కనపరిచేటప్పుడు ఆమెనంటాం కూడా రాకపోతే అట్టు గురించి ఆమెననాలి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును కాకంటే ఏం చేయాలి? ఆమెననాలి. దేవునికి స్తుతి కలుగు ఆమెననాలి. ఇప్పుడు అక్కడేంది? భక్తితోనూ నీతితోనూ మంచి యథార్థతతోనూ న్యాయంతోనూ మనం భక్తి పరులమై ఉండాలని అలా వాక్యం బోధించబడుతుంది అన్నప్పుడు ఆమెననాలి. అది నా జీవితంలో నెరవేరాలి. అది అప్పుడు మన జీవితంలో నెరవేర్చబడుద్ది. ప్రతి మాటలు అలా అడుక్కుంటే పాఠం అన్నమాట. ఇది బడిలోకి వెళ్ళినప్పుడు పిల్లలు చదువుకున్నప్పుడు వాళ్ళకి చదువు వచ్చింది. అలాగనే మందిరానికి పోయినప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా మనకి దైవత్వం రావాలి. ఆ దైవత్వంలో మనం నడిపించబడాలి. అప్పుడు దేవుని కృపతో మనం నడిపించబడితే మన కుటుంబంలో, మన బజార్లో, మన ఇరుగు పొరుగు మధ్యలో ఎక్కడ కూడా ఎలాంటి తెగులు, ఎలాంటి దుష్టుడు పని చేయకుండా వాడు పారిపోతాడు. మన కుటుంబాలుగా బాగుంటాయి. ఒక ఆయన అన్నాడు కదా, ఒక అన్యులు ఆయన, హిందువులు ఆయన అన్నాడు కదా, ఆ మాలా మాదిగోళ్ళ దేవుడా, ఆ దేవుడి దగ్గరికి పోయింది కాక మళ్ళీ నన్ను కూడా నమ్ముకోమంటావేంద్రా అని చెప్పాను అంటున్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా మాట? దేవునికి స్తోత్రం కలుగును. ఆ మాట అనడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు అంట. క్రైస్తవులు అనేది ఎవరు చెప్పారు? మాలా మాది అంతవరకే. క్రైస్తవులు అని ఎవరు చెప్పారు? క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగిన వారు క్రైస్తవులు. చెప్పండి. క్రీస్తును కలిగి క్రీస్తులాగా జీవించే వాళ్ళే క్రైస్తవులు, క్రిస్టియన్స్ అంటే. అంతేగాని మీరు ఎవరంటే మేము క్రిస్టియన్స్ అని అంటారు. క్రిస్టియన్స్ అని చెప్పి ఎమ్మటే సారా కొట్టుకుపోతే దానికి ఏమైనా బాగుంటుందా? ఎమ్మటే తగులాడుకుంటే ఏమైనా బాగుంటుందా? వెంటనే ఏదన్నా పిచ్చి పిచ్చి సినిమాలకు పోవటం కానీ ఎట్లా పిచ్చి పిచ్చి చేష్టాలు చేసినప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ అంటే అవతల వాళ్ళకి ఎంత అలుసుగా ఉంటుంది. నువ్వు క్రిస్టియన్సా అంటే నీ దేవుని నేను నమ్ముకోను, నీలాగా నేను అంటారు లేదా అని దేవుడిని నమ్మకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళు దేవుడిని నమ్మకుండా పోవటానికి గల కారణం ఏంటంటే భక్తి లేని వాళ్ళు అన్నమాట. భక్తి లేకుండా క్రైస్తవులు అని చెప్పుకోకూడదు, భక్తి కలిగి క్రైస్తవులు అని చెప్పుకోవాలి పని లేదు అసలు. నీ భక్తే ప్రజలకు తెలియపరుస్తుంది. సపోర్ట్లో కొట్టండి హల్లెలూయా. ప్రజలకు తెలియపరచాలి. అప్పుడు ఆ ప్రజలు నిన్ను చూసి ఆహా అనుకోవాలి. ఒకప్పుడు నన్ను ఏమన్నారు? వేస్ట్ అన్నారు. ఇప్పుడు ఊరు మొత్తం ఏమన్నారు? మా ఇంటికి రా. కులభేదాలు లేదు, అన్ని వీళ్ళకి. రెడ్డి అని లేదు, సాకలని లేదు, కుమ్మరని లేదు, సాయిబులని లేదు, ఏ కులం ఆ కులం ఈ కులం అని లేదు. అందరూ ఇళ్ళకి తీసుకొని నన్ను ప్రార్థన చేయమని అడిగేవాళ్లే గాని మరి నన్ను పట్టుకొని ఈ పొలానోడంట కదా అనేది అసలు వాళ్ళ మనసులో లేదు. అది లేనప్పుడే మనం క్రైస్తవులు. ఇప్పుడు ఆమెనానండి హల్లెలూయా. అది లేనప్పుడే మనం క్రైస్తవులు. నీలో గుండా ఈ లోక సంబంధమైనటువంటి మురికి, ఈ లోక సంబంధమైనటువంటి చెత్త జదారం తొలగిపోయేటట్లు యేసయ్య చేస్తారండి. పెద్ద గొప్ప వాళ్ళ దగ్గర పక్కన కుర్చీ వేసి కూర్చోబెడతారు. పాస్టర్ గారు వస్తున్నాయి. రోజు ఒక చోటికి వెళ్ళాను. పెద్దోళ్ళు అనమాట. తెల్లని వస్త్రాలు వేసుకొని అక్కడ నిలబడి, ఈయన ఎవరిలో తెల్లని వస్త్రాలు వేసుకొని ఇంత బాగున్నాడు, రండి మీరు రండి అని నన్ను చూసి అందరూ లేచి నిలబడ్డారు. నేను కూర్చున్నాక వాళ్ళు అందరూ కూర్చున్నారు. నాకాడ ఆస్తి లేదు, అంతస్తులు లేవు, దేవుని కృప మాత్రమే ఉంది. పేతురు యోహాను కూడా అదే అన్నారు. మా దగ్గర ఎండి బంగారాలు లేవు కానీ క్రీస్తు నామంలో లేచి నడవటమే, ఇంకా రెండోసారి అడుక్కోవటం లేదని చెప్పిండు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. అంతేగాని ఇంక మనలో ఇంక రెండోది ఉండకూడదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే రోషం కలిగి అలా ఉంటే మీకు దేవుడు తోడై ఉంటాడని. మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తుండు. మీరందరూ అంటే దేవునికి ఇష్టం కలిగే ఆయన సేవకుని పెట్టుకుని అర్థయించి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండడం. అలా ఉండాలని ఆయన బిడ్డలు కాబట్టి అలాంటి సాక్ష్యం కలిగి నిజమైన క్రైస్తవులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉంటే రేపు పరలోక రాజ్యం ఉంటుంది. పరిశుద్ధంగా మనం ఉంటూ మన బిడ్డలు ఉంటారు. మన కుటుంబంలో ఎలాంటి తెగులు ఉండదు. దేవుడిట్టి మాటలు దీవించి మన హృదయాల్లో ఉంచునుగాక. ఆమేన్ అనండి. అది కూడా చెప్పాల్సిందని నేను
పెద్దవాళ్ళకి చెబుతున్నా, చిన్నవాళ్ళకి చెబుతున్నా. హల్లెలూయా. అయితే 3 విషయాలు చెప్పా, గుర్తుందా మీకు? చెప్పండి. మొట్టమొదటిది మూలవాక్యం, అపవాదిని ఎదిరించండి. మొట్టమొదటి మాట ఏంటంటే కోపపడండి కానీ పాపం చేయబాకండి. కోపపడటం వలన అపవాదిని ఎదిరించలేము, మొట్టమొదటి మాట. రెండవది, వాక్యం విని బాప్తిస్మం తీసుకోకపోతే అపవాదిని ఎదిరించలేము. మూడవది, భక్తిలో శక్తి లేకపోతే అపవాదిని ఎదిరించలేము. ఈ 3 అనుభవాలతో మీరుంటే ఇక మీకు ఎదురే ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవసరం రాండి, చక్కగా చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా అల్పుడునైనా నన్ను, యోగ్యత లేని నన్ను ప్రభువా స్థలంలో మీరు నిలబెట్టుకొని బిడ్డలకు కావాల్సినటువంటి మాటలు సూటిగా తేటగా మాతో మీరు ముచ్చటించినందుకు మీకు స్తోత్రాలు. అపవాదిని ఎదిరించమన్నావు, ఇదిగో నీకు లోబడమని చెప్పావు. ఎవరైతే నీకు లోబడతారో అపవాదిని ఎదిరిస్తారు, అప్పుడు వాడు దూరపరచబడతాడు. కుటుంబాలుగా సంతోషం, ఆనందంగా ఒలివ మొక్కల వలె క్షేమంగా సంతోషంగా ఉంటారని కొన్ని విషయాలు మీరు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ తలలో ఉంచిన ప్రతి బిడ్డను పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఇని ఆదరించబడినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారితో మీరుండి ఎలాంటి దుష్టుడు వారిని నాయనా తండ్రి ముట్టకుండా మరి చుట్టూ మీ యొక్క కాపుదల కృప కంచి వేయమని దీవించి ఆశీర్వదించి నీ ఉన్నతమైన మహిమలో నడిపించి సహాయం చేయమని ఈ మైకు శబ్దం వింటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని అలా నీ చిత్తమైతే ఈ విధంగా జరగటానికి మరొకసారి కృప చూపమని, ఇదిగో ప్రభా ఈ కూడిక ద్వారా ఈ ప్రాంతం బాగుండాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి బలపరచమని మా ప్రభువును రక్షకుడును యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన ప్రతి బిడ్డకును ఈ ప్రాంతానికి సదాకాలమైన కృపతోడే ముందుకు నడిపించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి